సత్యాన్ని గ్రహించినటువంటి వాడు మాట్లాడే మాట ఎలాగుంటుందంటే, అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, నేను నాటాను అంటాడు, అప్పుల్లో నీళ్ళు పోస్తానంటాడు. అభివృద్ధి పరిచింది ఎవరంటాడో దేవుడే. కార్యం చేసేది దేవుడే, సేవకుడు కాదు. కార్యం చేసేది దేవుడే. అది ఎప్పుడు జరుగుతుంది అంటే నీలో ఉన్నటువంటి విశ్వాసమును బట్టే జరుగుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వస్థపరిచేటప్పుడు నేను స్వస్థపరచగలనని నువ్వు విశ్వసిస్తున్నావా అని ఎందుకు అడిగాడైనా? నాలో ఉన్నటువంటి నా తండ్రి నిన్ను స్వస్థపరచాలంటే నీకేం కావాలి? విశ్వాసం కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేనికి వాక్యాన్ని వింటున్నప్పుడు మన బ్రతుకును మార్చుకోవడానికి ఆ వాక్యం పట్ల మనకేముండాలన్నమాట? నమ్మిక, విశ్వాసం ఉండాలి. ఉండి దాన్ని మన హృదయంలో బదులుపరుచుకున్నప్పుడు ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుంది అన్నమాట? స్థిరపరుస్తుంది.